మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ప్రశ్నించిన వారిని హత్య చేస్తే కఠినంగా శిక్ష పడుతుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రాజలింగమూర్తి హత్యపై మంత్రి ఘాటుగా స్పందించారు. రాజలింగమూర్తి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశ్నించారని సీతక్క గుర్తు చేశారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలకు తావు లేదని, ఈ హత్య కేసులో ఎలాంటి వారున్నా మాజీ ఎమ్మెల్యే అయినా మాజీ మంత్రి అయినా కఠినమైన చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు. గత కొంతకాలంగా ఇలా వ్యక్తిగత కక్షలతోటి ప్రశ్నించే వారిని హత్యలు చేయించడం అనేది గతంలో కూడా మనము ఇద్దరు అడ్వకేట్లది కూడా చూసినాం. ఇప్పుడు భూపాలపల్లిలో కూడా మరి జరిగింది అనేటువంటి కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వాటికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా చట్టం చాలా కఠినంగా శిక్షిస్తుంది వాళ్ళను. మరి ఆయన ఇంతకుముందు కాళేశ్వరం మీద కూడా కేసు వేసినట్టుగా మేము అంటే పత్రికలు మీడియాల ద్వారా చూస్తున్నాము. ఏది చంపబడ్డ వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి. సో దాని మీద నిజంగా ఇలాంటి అంటే వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ కానీ అన్యాయం జరిగినప్పుడు కానీ ఒక సామాజిక కార్యకర్తగా ప్రశ్నిస్తే చంపడము, అలా భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వంలో అలాంటి దానికి తావులేదు. ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, రాజకీయ నాయకుడే కానీ, మాజీ ఎమ్మెల్యేలే కానీ, మాజీ మంత్రులే కానీ, తాజానే కానీ ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష.